న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు కదలి వస్తూ ఉన్నారు. బన్నీకి సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవి బన్నీని పరామర్శించారు. అరెస్ట్, తొక్కిసలాట పరిణామాలపై పుష్ప టీం కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనుంది. మరోవైపు సినీ హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకులు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ అల్లు అర్జున్ కు సంఘీభావం తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి అలానే బెయిల్ పైన బయటకు వచ్చిన అల్లు అర్జున్ కు టాలీవుడ్ అంతా కూడా తన మద్దతు ప్రకటిస్తూ ఉంది. అల్లు అర్జున్ కు సంఘీభావం తెలపడానికి ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, అదేవిధంగా ఆ మూవీ టీం కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, పుష్ప 2 ప్రీ రిలీజ్ షోలో జరిగినటువంటి తొక్కిసలాట్లో చనిపోయినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ ని పరామర్శించడానికి భారీ ఎత్తున టాలీవుడ్ సంబంధించినటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా భారీ సంఖ్యలో అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అటు అభిమానుల తాకిడితో పాటు అటు ప్రముఖులు కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. ప్రధానంగా వచ్చినటువంటి వారిలో చిరంజీవి సతీమణి సురేఖ కొద్దిసేపటి వచ్చి ఓదార్చింది. ఆ తర్వాత హీరో శ్రీకాంత్ కావచ్చు, సుకుమార్ పుష్ప 2 డైరెక్టర్గా ఉన్నటువంటి సుకుమార్ కావచ్చు, అదేవిధంగా రాఘవేంద్రరావు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సినిమా సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దిల్ రాజు కావచ్చు, చాలా మంది ప్రముఖులందరూ వచ్చి పరామర్శిస్తున్నారు. దేవరకొండ విజయ్, వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా చాలా మంది ప్రముఖులు జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి వారందరినీ కూడా పరామర్శించి వారితో మాట్లాడి కొద్దిసేపు వారితో స్పెండ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ఆప్యాయంగా కలుసుకొని వారితో మాట్లాడి వారితో కొద్దిసేపు చర్చించిన తర్వాత వారందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక కోలాహలం అయితే నెలకొంది. ఎందుకంటే దాదాపు ఎవరు కూడా ఊహించలేదు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే అందరూ ఒక టెన్షన్ వాతావరణంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఖచ్చితంగా రిమాండ్ చేస్తారా, ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ అయింది కాబట్టి 14 రోజుల వరకు అతను రాడా అన్న టెన్షన్లో కుటుంబం మొత్తం ఉంది. కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఎప్పుడైతే మంజూరు చేసిందో వారందరూ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు ఇంటర్మ్ బెయిల్ విడుదల చేయడంతో అటు నిన్న మనం చూసాం, నిన్ననే రిలీజ్ అవుతారని అందరూ భావించారు. కానీ కొన్ని మాన్యువల్గా పేపర్లు సబ్మిట్ చేయకపోవడం, కొన్ని మిస్టేక్స్ని ఉంచిన నేపథ్యంలో కోర్టు జైలు సిబ్బంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ దాన్ని కన్సిడర్ చేసి ఈరోజు మార్నింగే అల్లు అర్జున్ని విడుదల చేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ని విడుదల చేయడంలో కొంత జాప్యం వహించాలనే జైలు సిబ్బందిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తామని ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా మాట్లాడారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఖచ్చితంగా కోర్టు దిక్కన పిటిషన్ కూడా దాఖలు చేస్తామని మరోవైపు అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్కి ఇప్పటికే హైకోర్టు ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రీదేవి బెంచ్ అతనికి ఇంటర్మ్ ఆర్డర్ బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సవాల్ చేస్తాము డివిజన్ బెంచ్లో అని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సోమవారం రోజు డివిజన్ బెంచ్లో మరి అప్పీల్ చేస్తే ఎలాంటి వాదనలు జరుగుతాయి, కోర్టు ఏ విధంగా కన్సిడర్ చేస్తుందనేది మాత్రము చూడాల్సింది చెప్పదు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసానికి ఒక్కొక్కరు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా రిసీవ్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ఆప్యాయంగా దగ్గర తీసుకుంటున్నారు. అది మొత్తం కూడా మీడియా 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. హీరో చిరంజీవి సతీమణి సురేఖ కావచ్చు, అదేవిధంగా శ్రీకాంత్ కావచ్చు, రాఘవేంద్రరావు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, సుకుమార్ కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి సురేష్ కావచ్చు, చాలా మంది నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, అదేవిధంగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా పరామర్శిస్తున్నారు. వారి కోసం స్పెషల్గా ఒక అరేంజ్ చేశారు. ఆ గార్డెన్లో అరేంజ్ చేసినటువంటి ఈ రూమ్స్లో వారందరినీ కూడా కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం మీద నిన్న జైలు నుంచి ఒక్కసారిగా అరెస్ట్ కావడం, అరెస్ట్ తర్వాత ఈరోజు బెయిల్ ద్వారా బయటికి రావడంతో కొంత అల్లు అర్జున్ కుటుంబం కూడా కొంత ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఈ కేసు సంబంధించి దాంట్లో ఇప్పటికే న్యాయపరంగా అటు హైకోర్టులోను మరోవైపు లోయర్ కోర్టును ఎదుర్కొంటాం. ఇప్పటికే ఇంటర్మ్ ఆర్డర్ కేవలం 4 వారాలకే బెయిల్ మంజూరైంది కాబట్టి ఖచ్చితంగా లోయర్ కోర్టులో ఖచ్చితంగా మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా సోమవారం
దాఖలు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్తో పాటు క్రాస్ పిటిషన్ కూడా ఇప్పటికే పెండింగ్లో ఉంది. జనవరి 21 తారీఖున పిటిషన్పై హైకోర్టు మరొకసారి విచారించే అవకాశం కాబట్టి చూడాలి. ఈ కేసులో ఫర్దర్గా మరి కోర్టులో మరి సోమవారం రోజు అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. అయితే సునీల్, మనం చూస్తే మరి కాసేపట్లోనే అంటే సుకుమార్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కూడా మీడియా ముందుకు వచ్చి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పైన వారు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే వారు మీడియా ముందు ఎప్పుడు వచ్చే అవకాశం ఉండొచ్చు? ఎస్, ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అల్లు అర్జున్ నివాసంలోనే గార్డెన్లో అందరినీ కలుస్తున్నారు. కలిసిన తర్వాత మధ్యాహ్నము మరొకసారి మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, ఆ యూనిట్ కూడా మరి మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహచరులు చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఈ కేసులో మళ్ళీ, ఎందుకంటే మార్నింగ్ మాట్లాడిన తీరులో కొన్ని అంశాలు మాత్రమే అల్లు అర్జున్ ప్రస్తావించారు. లీగల్గా న్యాయస్థానంపై తనకు చాలా నమ్మకం ఉంది, అదేవిధంగా చట్టం అంటే తనకు చాలా గౌరవం, అదేవిధంగా బాధిత కుటుంబానికి జరిగింది కాబట్టి దానికి నేను చాలా బాధపడుతున్నాను. మరోవైపు ఆ కుటుంబాన్ని పూర్తిగా తాను అండదండలుగా ఉంటాము, కుటుంబాన్ని ఆదుకుంటాము, ఇప్పటికే 25 లక్షల ఎక్స్రేషా చెల్లించాము, మరోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తన బాబులు కూడా పూర్తిగా తామే చూసుకుంటాము, తామే అండదండలు వహిస్తామని మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. మరి ఫర్దర్గా ఈ కేసులో ఇప్పటికే మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఇంట్రీమ్ బెయిల్కి సంబంధించిన దాంట్లో మరి హైకోర్టు డివిజన్ బెంచ్లో సోమవారం రోజు అప్పీల్ చేస్తే, మరి ఒకవేళ డిస్మిస్ చేస్తే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేస్తే మాత్రం మళ్ళీ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి కోర్టు దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే కల్పబుల్ అఫెన్స్ అని పోలీసులు చెప్తున్నారు, ఎందుకంటే పరోక్షంగా మృతికి కారణమయ్యారని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దాన్ని కోర్టు డివిజన్ బెంచ్ మరి కన్సిడర్ చేస్తుందా లేదా అనేది కూడా సోమవారం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్, అది మొత్తంగా అల్లు అర్జున్ ను చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు.